శరీరంలో మలినాలు చేరటం వల్ల వచ్చే అనారోగ్యాన్ని దూరం చేసుకోవడానికి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ ఔషధం తయారీకి ఏ మూలికలు ఉపయోగిస్తున్నారు? కొన్ని మూలికలు, కొంత ఆహార పదార్థం అంటే బియ్యపు నూకను కూడా మనం ఈ ఔషధంలో వాడుతున్నాం. మామూలుగా ఏం చేస్తామంటే ఏదైనా ఒక అనారోగ్యం ఉన్నప్పుడు ఒక ఔషధాన్ని కషాయంగానో లేకపోతే చూర్ణంగానో రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఏంటంటే ఆహారంలోని ఔషధాన్ని కలిపేసి ఒక ఆహార పదార్థాన్ని తీసుకున్నట్టుగానే మనం తయారు చేసుకుందాం. మనం ముందు అంటే మూలికలన్నీ చూసే ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ బియ్యపు నూకను తీసుకుని ఒక జావలాగా తయారు చేసుకోవాలి. దాన్ని మనం పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ బియ్యపు నూకని ఒక చిన్న కప్పుతో తీసుకుంటే దానికి మనం 8 రెట్ల నీటిని కలుపుకోవాలన్నమాట. బియ్యపు నూకని తీసుకోండి ఒక కప్పుతోటి. మామూలుగా ఏంటంటే మనం వంట చేసుకునేటప్పుడు అన్నం వండేటప్పుడు ఒక కప్పుకు 2 కప్పులు నీళ్ళు పోసుకుంటాం కదా, అది అన్నంలాగా అవుతుంది. మనకి ఇప్పుడు పల్చటి జావలాగా అవ్వాలి. అందుకని ఒకదానికి 8 రెట్లు నీళ్ళని పోసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఈ కప్తో తీసుకుంటున్నాను. ఒక కప్పు నూక తీసుకుంటున్నాను. ఒక కప్పు దానికి 8 రెట్లు నీటిని పోయండి. మనం స్టవ్ వెలిగించుకొని నెమ్మదిగా దాన్ని ఉడకనిద్దాం. దీనిపైన మూత పెట్టేస్తాను, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు తర్వాత ఏ మూలిక తీసుకోబోతున్నాం? ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే తర్వాత వేయబోయే మూలికలు అన్నీ కూడా శరీరంలో ఉండేటువంటి మలినాలని బయటకు పంపించేసేందుకు ఉపయోగపడేటువంటి అనమాట. అందులో మొట్టమొదటిగా మనం తీసుకోబోయేది ఏంటంటే త్రిఫలాలు. ఈ త్రిఫలాలు అని అంటున్నారు కదండి, 3 రకాల మూలికలు కనిపిస్తున్నాయి, అవి ఏవేవో చెప్తారా? ఈ 3 ఏమేంటంటే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు. ఈ 3ంటిని కలిపి త్రిఫలాలు అంటాం. ఈ త్రిఫలాలు ఏంటంటే శరీరంలో ఉండేటువంటి మలినాలని విరేచన ద్వారా బయటకు పంపించేయడానికి సహాయపడతాయి. అంటే ఎక్కడైనా సరే శరీరంలో మలినాలు అరగకుండా రక్తనాళాల్లో కానివ్వండి, ఎక్కడైనా కణజాలాల్లో కానివ్వండి, ఎక్కడైనా ఉన్నాయంటే కనుక వాటన్నింటినీ తీసుకొచ్చేసేది మనకి మలద్వారం దగ్గరలోంచి బయటకు వచ్చేసేలాగా, అంటే పేగుల్లోంచి బయటకు వెళ్ళిపోయేలాగా మనకి త్రిఫలాలు తోడ్పడతాయి అన్నమాట. ఈ 3ంటిని సమానంగా తీసుకుని కలిపేసి చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర త్రిఫలా చూర్ణం ఉంది కదా, ఈ త్రిఫలా చూర్ణం తీసుకుందాము. దీన్ని ఏంటంటే ఊరికే ఒక చిన్న చెంచాడు త్రిఫలా చూర్ణాన్ని విడిగా ఒక పళ్ళెంలో పెట్టండి. మనం అన్ని ఉడికిన తర్వాత కలుపుతాము. ఒక పళ్ళెంలో ముందు ఒక చిన్న చెంచాడు తీసి పెట్టించండి. అంటే మనం వేసినటువంటి ఆ చిన్న కప్పు జావకి అంటే నూకలకి మనకి ఈ మాత్రం త్రిఫలా చూర్ణం సరిపోతుంది. తర్వాత మనం త్రికటుకాలు తీసుకుందాం. ఇక్కడ కూడా 3 మూలికలు కనిపిస్తున్నాయండి, వాటి పేర్లు చెప్తారా? అవునమ్మా, ఇవేంటంటే త్రికటుకాలు అంటే 3 కారంగా ఉండేటువంటి మూలికలు అనమాట. సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. 3ంటికి కూడా జీర్ణశక్తిని బాగా మెరుగు చేసేటువంటి గుణం ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహారం బాగా అరగాలి, అరిగినది శరీరానికి వంట పట్టాలి. అలాంటి పని చేయడానికి మనకి 3 ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు మనకేంటంటే మలినాలు బయటకు పోవాలంటే బాగా వంట పడితేనే, అంటే ఇది రక్తంలోకి బాగా వెళ్ళినట్టయితేనే మనకి అక్కడ ఉండే మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకని మనం ఇది వాడుకుంటున్నాం. ఈ 3ంటిని కూడా కలిపేసి చూర్ణంలాగా చేసుకోవాలి. దాన్ని త్రికట్టు చూర్ణం అంటాం. ఈ త్రికట్టు చూర్ణం కూడా మన దగ్గరికి రెడీగా ఉంది. ఈ చూర్ణం కూడా తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ చూర్ణాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలంటారు? ఇందాక మనం త్రిఫలా చూర్ణం తీసుకున్నాం కదా, అంతే పరిమాణంలో, అంటే ఒక చిన్న చెంచాడు పరిమాణంలో త్రికట్టు చూర్ణాన్ని కూడా పెట్టండి. తర్వాత మనం వాము తీసుకుందాం. వాము కూడా మనకి జీర్ణశక్తికి బాగుంటుంది. అలాగే కడుపులో ఏమైనా వాయు రూపంలో ఉండేటువంటి మలినాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ వాటిని కూడా బయటకు పంపించేయడానికి మనకి వాము బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి బాగా జీర్ణమయ్యి రక్తంలో కానివ్వండి, లేకపోతే అక్కడక్కడ లివర్లో, స్ప్లీన్లో ఎక్కడైనా సరే కొంచెం కొంచెం మలినాలు ఉన్నాయంటే వాటిని బయటకు తేవడానికి కూడా వాము మనకి బాగా తోడ్పడుతుంది. వామును వేయించేసి చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణం కూడా మన దగ్గర ఉంది, వాము చూర్ణం కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ చూర్ణాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలండి? 1/2 చెంచాడు, అంటే సుమారుగా మనం అంటే పెద్ద చెంచా అయితే 1/2 చెంచాడు, లేదంటే ఒక చిన్న చెంచాడు పరిమాణాలు అన్ని సమానంగా వేసుకుంటున్నాం. ఓకే, 3వ చూర్ణం కూడా వేసేసాము. ఇప్పుడు తర్వాత మూలిక ఇంకా ఆఖరిగా మనం తీసుకునేటువంటిది విడంగాలు. ఇప్పుడు విడంగాలు ఏంటంటే శరీరానికి ఒక మంచి మేలుని చేస్తాయి, రసాయనం అంటాం, టానిక్ లాగా ఉపయోగపడతాయి. అలాగే విడంగాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే శరీరంలో ఏమైనా అంటే కడుపులో ఎక్కడైనా పురుగులు లాంటివి ఉన్నా, నూలి పురుగు కానివ్వండి, వేరే ఇతర పురుగులు కానివ్వండి, ఇంకేమైనా సూక్ష్మజీవులు కానీ అలాంటివి ఏమైనా కడుపులో ఉన్నట్టయితే వాటిని బయటకు తీసుకొచ్చేసేందుకు
విడంగాలు బాగా తోడ్పడతాయి. సో విడంగాలు కూడా చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా మిగతా చూర్ణాలతో సమానంగానే ఇందులో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ 4 చూర్ణాలను కలిపేసి ఉంచండి. మనకి ఈ పాటికి అందులో నూక జావలాగా ఉడికిపోయి ఉంటుంది. మనం చూద్దాం ఇప్పుడు అది ఉడికిపోయినట్టుందండి, చూడండి. బాగా కలిపేసేయండి ఆ జావని. ఓకే, దాన్ని కలిపేసి అందులో ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా చూర్ణము, మొత్తం ఈ చూర్ణాలన్నీ కలిపేసుకుని కొద్దిగా సైంధవ లవణం, అంటే కొంచెం రుచి కోసం అన్నట్టుగా కొంచెం సైంధవ లవణం కలుపుకోవచ్చు, కలుపుకోకుండా కూడా తీసేసుకోవచ్చు. బాగా కలిపేసేయండి అన్నింటినీ కలిపి. ఇది కలిసిపోయిందండి. ఇది ఎంతవరకు మగ్గాలంటారు? ఒక్క నిమిషం అమ్మ. ఇప్పుడు అంటే మనకి జావ రెడీ అయిపోయాక మనం ఈ చూర్ణాన్ని అందులో కలిపేసుకుని ఇంకొక నిమిషం మరగనిచ్చి ఆపేసేయచ్చు. ఆపేసి మూత పెట్టి ఉంచేసేయండి దాన్ని. ఇప్పుడు ఇంకా కొంతసేపు మనకి అది బాగా మగ్గినట్టుగా అవుతుంది. అలా అయిన తర్వాత ఇంకా అంటే మొత్తం చల్లారిపోకుండా ఆ జావ కొంచెం వెచ్చవెచ్చగా ఉండగానే ఒక స్పూన్తో తీసుకుని మనం ఆ జావ మొత్తాన్ని తినేసేయాలన్నమాట. అంటే ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ జావని వారంలో ఒక్కరోజు మనం ఈ విధంగా ఒక జావ చేసుకుని అందులో ఇప్పుడు మనం చెప్పిన త్రిఫలా చూర్ణం, త్రికటు చూర్ణం, విడంగ చూర్ణం, వాము చూర్ణం, ఈ 4ంటిని కొద్ది కొద్దిగా అందులో కలిపేసుకుని ఒక ఆహార పదార్థం లాగా తయారు చేసుకుని ఒక జావలా చేసుకుని వారంలో ఒక్కరోజు ఎవరైనా సరే అనారోగ్యాలు ఉండక్కర్లేదు, మామూలు వాళ్ళు కూడా వారంలో ఒక్కరోజు ఇలా కొంచెం జావను చేసుకుని దానిలో ఈ త్రిఫలా చూర్ణం, త్రికటు చూర్ణం, తర్వాత విడంగ చూర్ణం, వాము చూర్ణం, ఈ 4ంటిని కలిపేసి ఒక ఆహార పదార్థం లాగా తీసుకున్నట్టయితే కనుక శరీరంలో ఉండేటువంటి మలినాలు పోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏవైనా కొంచెం అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు, లివర్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లం కానీ, ఎలాంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళైనా సరే వారంలో 2 సార్లు, కనీసం 2 సార్లు ఈ జావని ఒక ఆహార పదార్థంగా ఒక పూట అదే తీసుకోవడం, ఇంకా వేరే ఇంకేం తినకూడదు. అలా చేస్తూ ఉంటే కూడా శరీరంలో ఉండేటువంటి మలినాలు బయటకు పోయి ఉన్నటువంటి అనారోగ్యాలు కూడా తొందరగా తగ్గడానికి ఈ జావ బాగా ఉపయోగపడుతుంది.